మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని కాపాడి మరొక దినము దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. బర్త్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. మరి యేసు ప్రభు గురించి ప్రాముఖ్యమైన మాటలను హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. యోహాను భక్తుడు రాసిన సువార్త మరి మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవునికే మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం చూస్తున్నప్పుడు ఆది కాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా చూసినట్టయితే, ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన మాట మరి భక్తుడైన యోహాను మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వాక్యం ఉన్నది దేవుని యొద్ద ఉండబడినది అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. మనకందరం కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన వాక్య భాగంలో మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా చూసినట్టయితే పత్రిక భాగంలో యోహాను పత్రిక మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండ మనకు ప్రత్యక్షమైన నిత్య జీవం మేము చూసితిమి, ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చితిమి, దాన్ని మీకు తెలియపరుచుచున్నామనే మాట జ్ఞాపకం చేస్తారు భక్తుడైన యోహాను. అదే రీతిగా మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథము 5 పుస్తకాలను భక్తుడైన యోహాను రాసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం గురించి సాక్ష్యాన్ని మేము ఇస్తున్నామనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండను, మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవంను మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చి దాన్ని మీకు తెలియపరచుచున్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే తిరిగి సువార్తలకు వచ్చినట్టయితే, మరి ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, సమస్తము ఈరోజు ప్రపంచము మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా దేవుని వల్ల కలిగినది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అందుకే వాక్యం తెలియజేసిన ప్రకారం చూసినట్టయితే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలంగా కలిగాను, కలిగినదంతయు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము దేవుని మూలంగానే కలిగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, ఏలైనగా ఆకాశమందు అయిన కానీ భూమి అందను కానీ దృశ్యమైన కానీ అదృశ్యమైన కానీ అవన్నీ అవి సింహాసములైనను ప్రత్యక్షములైనను ప్రధానులైనను అధికారులైన సర్వము ఆయనందు సృజించబడిన, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా మరి భూమి ఆకాశంలో సృష్టించిన దేవాది దేవుడు, సమస్తము దేవుని వల్ల కలిగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఏలైనగా ఆకాశమందు కానీ భూమి అందు కానీ దృశ్యమైన కానీ అదృశ్యమైన కానీ అవన్నీ సింహాసములైన కానీ ప్రతి ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైన సర్వము ఆయన ద్వారా సృజించబడి, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడిన సర్వము. ఈరోజు ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ ప్రతి ఒక్క మంత్రి కానీ ఎవరైనా కానీ అది దేవుని వల్ల కలిగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభుత్వాలు కూడా దేవుని వల్ల కలిగినాయి అనే మాట జ్ఞాపకం, ప్రధానులైనను
ప్రభుత్వంలైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయన ద్వారా సృజించబడే సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడే అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సగ్గబా దేవుని సమస్తము ఆయన మూలంగా కలిగను. తిరిగి సువార్తలకు వచ్చినట్టయితే యోహాను సువార్త మొదటైతే 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆయనలో జీవముండెను. ప్రభువైన యేసుక్రీస్తులో జీవమున్నదే. ఆ జీవము మనుషులకు ప్రతి ఒక్కరికి వెలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులను వెలిగించను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశమైనది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, మరి యేసు ప్రభు జీవిస్తున్న సమయంలో ఆ వెలుగు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును అనేకులు ఆ వెలుగును చూడలేకపోయినారు. నేటికి కూడా మరి ఈ సమయంలో కూడా ఎన్ని సంవత్సరములు గడిచిపోయినా కానీ మనుషులు దేవుడిచ్చిన వెలుగును చూడలేక, ఆ వెలుగైన దేవునిలో ప్రవేశింపలేక తిరిగి చీకటిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతోమంది మనుషులు తమ జీవితాలను ఆ వెలుగులో, దేవాది దేవుడు ఇచ్చిన వెలుగులో ప్రకాశించే ఆ వెలుగులోకి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు ఒక ముఖాన్ని మనం చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, పాపం అనేది మన జీవితంలో అడ్డుగా ఉన్నదే. పాపం అనేది మన జీవితంలో, ఆ పాపము ఎల్లప్పుడూ మనం ఆ పాప భారాన్ని మోసుకొని వెళుతున్నాం, కానీ ఆ వెలుగులో ప్రవేశింపలేకపోతూ ఉన్నాము. ఎందుకంటే ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులను వెలిగించుండెననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశమైనది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలు మనం చూసినట్టయితే సువార్తలలో యోహాను సువార్త చూసినట్టయితే, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూసినట్టయితే, తండ్రి ఎలాగా తనంతట తానుగా జీవం గలవాడి ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తను జీవం గలవాడి ఉండి కుమారునికి అధికారం అనుగ్రహించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వెలిగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను వెలిగించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బర్త్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక జననము జ్ఞాపకము చేసుకుంటే, సర్వమానవ లోకానికి ఒక వెలుగుని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును మనం అందరం ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. మనం యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో చూసినట్టయితే 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్న మానవులను దేవుడు ప్రేమించాడు. మానవులను ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా తన అద్భుత కుమారునిగా పుట్టిన వారందు విశ్వసించి ప్రతి వాడు, ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి వారు కూడా రక్షణ పొందుకోవడము దేవుని చిత్తమై ఉన్నదే. ప్రతి వారిని విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధాత్వంలో ఉన్నారు కానీ, మధ్య వయసులో ఉన్నారు కానీ, ప్రతి వారిని వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు. వాక్యము ప్రకటించబడుతుంది సర్వలోకానికి. వాక్యము అనే విస్తారమైన వాక్యము ప్రకటించబడుతుంది, కానీ ఆ వాక్యాన్ని గ్రహింపలేకపోతూ, ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోతూ, ఆ వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఎంతోమంది నశించిపోతున్నారు. కారణం ఏంటంటే, వారి చెవులలో వాక్యం వినబడుతున్నా కానీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు, వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. అందుకే మనం చూస్తే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అంగీకరించాలి. ఆ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. ఆ వాక్యానుసారంగా మన జీవితాలను ఆధారం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం విన్నా మనం గ్రహింపలేకపోతున్నాము. వాక్యం విన్నా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాము. హృదయకాలం లేచినప్పటి నుంచి మొదలవుతుంటే మన జీవితాలు దేవుని సన్నిధి నుంచి దూరం అవుతూ ఆ వాక్యమైన వెలుగులోకి మనం రాలేకపోవడానికి కారణం ఏంటంటే, మన పాపంలో అడ్డుగా ఉన్నాయి, మన జీవిత విధానము అడ్డుగా ఉంది.
మనం ఎలా జీవిస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవాది దేవుడు ప్రతి మానవుని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో చీకటి ఏమాత్రము లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిరిగి సువార్తలకు వచ్చినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. యేసు ప్రభు కంటే ముందుగా ఒక 6 నెలల ముందుగా జన్మించిన భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను. ఈ సువార్త రాసిన యోహాను కాదు, కానీ ఈ సువార్త రాసింది ఏంటంటే ఎవరు అని గమనించినట్టయితే యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడైన యోహాను. అలాగే బాప్టిజం ఇచ్చే యోహాను ఉన్నాడు. యేసు ప్రభు ఒక త్రోవను సరళం చేయడానికి, యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభుకు ముందుగా మరి సువార్త ప్రకటించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త ప్రకటిస్తూ మరి అనేకులను ముందుగా యేసు ప్రభు మార్గాన్ని సరళం చేస్తూ వస్తున్నాడు. అతని గురించి రాయబడిన దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక వ్యక్తి ఎవరు అనగానే బాప్టిజం ఇచ్చే యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, సాక్షిగా వచ్చెను. హల్లెలూయా. వెలుగుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ వెలుగైన దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి దేవుని కంటే ముందుగా వచ్చి మరి బాప్టిజం ఇచ్చే యోహాను దేవుని యొక్క మార్గాలను సరళం చేస్తూ దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడుండెను, మరి అతని పేరు యోహాను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం, ఆ దినములందు బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి మరి పరలోక రాజ్యంను సమీపించున్నది, మారు మనసు పొందండి అని యూదా అరణ్యంలో ప్రకటించుచుండు, ప్రభు మార్గంను స్థిరపరిచాడు. ప్రియ దేవుని సంగమా, ఆయన త్రోవలను సరళం చేయండి అని అరణ్యంలో కేక వేస్తూ ఒక గొప్ప శబ్దం అని ప్రవక్త ద్వారా యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. యెషయా గ్రంథంలో ప్రవచనబడినది ముందుగానే రాయబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 'ఈ ప్రవచనబడినది నెరవేర్చబడింది' అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయం కొన్ని వందల సంవత్సరముల క్రితమే భక్తుడైన యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను గురించి రాయబడింది. 40వ అధ్యాయం 3వ వచనం, ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గములను స్థిరపరిచి ఎడారిలో మన దేవుని రాజ్య మార్గములను సరళము చేయుచున్నాడు అని మాట రాయబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 3వ వచనంలో బాప్టిజం ఇచ్చే యోహాను గురించి రాయబడింది. అది అదే రీతిగా చూసినట్టయితే మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములందు బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను. మారు మనసు పొందండి. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు మారు మనసు పొందండి అని ప్రకటించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు కూడా మారు మనసు పొందుకోలేకపోతూ ఎంతోమంది నశించిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు విన్నా కానీ గ్రహింపలేక వారి చెవులు మందమైపోయినాయి. వారు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజు భక్తుడైన యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాట ఏంటంటే మారు మనసు పొందండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని అరణ్యంలో ప్రకటించుచుండు, ప్రభు మార్గము స్థిరపరచబడి ఆయన త్రోవలను సరళం చేయండి అని అరణ్యంలో కేకలు వేస్తూ ఒక శబ్దము ప్రవక్త ద్వారా యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనము
అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనము అలాగే చూసినట్టయితే యోహాను భక్తుడు కూడా మరి యోహాను సువార్తలో చూసినట్టయితే మొదటి అధ్యాయం 6-7 వచనంలో రాయబడి ఉన్నాయి. భక్తుడైన యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను గురించి రాయబడి ఉన్నాయి. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి అతడు సాక్ష్యం ఇచ్చడానికి వచ్చి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని మనం చూసినట్టయితే ఇదే సువార్తలో యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. లోక పాపములు మోసే దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిండని భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని యేసు ప్రభు మార్గాలను సరళం చేసే యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్ల, ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి పాపముల నిత్యము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ పాపము, నా పాపము, ప్రతి పాపానికి ఆ వెల చెల్లించేశాడు. ఆ సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని, మానవుని యొక్క వెల, ఆ పాపం మన వెల అన్నది చెల్లించేశాడు. ఈరోజు నేను నువ్వు రక్షణ పొందుకోవాలంటే మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు. సమస్త దుర్నీతి నుంచి, సమస్త పాపముల నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఈ మాటలు వింటున్న నీవు, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ అనుభవం లేకుంటే, ఇంకా నువ్వు లోకానుసరంగా జీవిస్తున్నట్టయితే, ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. కాబట్టి ఇప్పుడైనా యేసయ్య పాపాలను క్షమించు అంటే యేసే పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. తిరిగి సువార్తలకు వచ్చినట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం, దేవుని నుంచి పంపబడిన ఒక మనుషుడు, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినాడు. అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు. యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేంత అతడు వెలుగై ఉండలేదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. అతడు వెలుగై ఉండలేదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని, అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగే ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. హల్లెలూయా. వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చడానికే ఈరోజు మనం అందరం కూడా ఇంతగా వాక్యం వింటున్నాము. మనము సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? మన వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉన్నది? దేవుని గణపరిచే సాక్ష్యము మనం ఇవ్వగలుగుతున్నామా? బాప్టిజం ఇచ్చే యోహాను వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. అతడు వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సాక్షిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇంతగా వాక్యం వినే మనము ఆ వెలుగుని గురించి ఈరోజు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? యేసయ్య గురించి మనం ప్రకటిస్తున్నామా? మార్కు సువార్తలో రాయబడిన మాట 10వ అధ్యాయంలో, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పిన మాట ప్రకటించగలుగుతున్నామా? ప్రకటించే వారిని పంపగలుగుతున్నామా? సేవకులను లేవనెత్తుతున్నామా? సంఘాలకు మన హస్తాలను నింపుతున్నామా? దేవుని యొక్క పరిచర్యలో మనము సహాయం చేస్తున్నామా? ముందు తరాలకు వాక్యం ఇత్తబడాలి అంటే నీవు నేను గుప్పెట్లు ఇప్పాలి. సువార్త ఇంకా ముందుకు సాగిపోవాలి. రాబోయే తరాల వరకు సువార్త అందబడాలి. యేసు ప్రభు, ఆ వెలుగైన యేసు ప్రభు గురించి మనం సాక్షులుగా నిలవాలి అంటే మన వంతు బాధ్యత మనము సక్రమంగా నిర్వహించినట్టయితే రాబోయే తరాలకు సువార్త అందబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రతి సువార్తలకు వచ్చినట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 10వ వచనము, ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకునలేదు. ఆనాడు ఈనాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని మాట ప్రకటించబడతా ఉన్నది. కానీ ఆ వెలుగు సంబంధులుగా ఉండవలసిన మనుషులు ఆ వెలుగులో
ప్రవేశించలేకపోతూ ఉన్నారు. ఆనాడు కూడా చూసినట్టయితే 10వ వచనము, ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగాను, మరి లోకము ఆయనను తెలుసుకునలేదు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈరోజు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈరోజు కూడా ప్రభు యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పత్రికల భాగంలో చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక చూసినట్టయితే మొదటి అధ్యాయము 5వ వచనం, మేము ఆయన వల్ల వినిన మీకు ప్రకటించినది వర్తమానం ఏమనగా, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏ మాత్రము లేదు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త రాసిన యోహాను, వీరందరి సాక్ష్యాలు ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రం లేదు. యేసు ప్రభుతో నడిచి యేసు ప్రభు సువార్తలో ఆ ప్రయాణంలో మరి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం రాసిన భక్తుడైన యోహాను, యేసు ప్రభు ప్రేమించే శిష్యులలో యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మేము ఆయన వల్ల విని మేము ప్రకటించుచున్నది ఏమనగా, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ చీకటి ఏ మాత్రము లేదు. దేవుని యందు చీకటి ఏ మాత్రము లేదు. ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము. మనం అందరం కూడా వెలుగు సంబంధులమై ఉన్నాము. ఆ వెలుగును గురించి ప్రకటిస్తాము. మనం కూడా సువార్త ప్రకటిస్తాము. అనేకులకు సువార్తని ప్రకటిస్తూ ముందుకు సాగిపోదాము. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. వాక్యం మనం అందరం కూడా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు, వాక్యము దేవుడై ఉండెను అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, వాక్యమైన దేవాది దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆనాడు యేసు ప్రభు వెలుగుగా వచ్చినప్పుడు ప్రజలు గ్రహించలేకపోయినారు. ఈరోజు కూడా ఆ వెలుగు గురించి ప్రకటించబడుతున్నా ఇంకా మనుషులు వెనుకడుగు వేస్తూ ఉన్నారు. దేవుడు తిరిగి అటు వెనుకడుగు వేసే మనుషులను దేవుడు తిరిగి ముందుకు నడిపించును గాక. ఆ వెలుగులో వారిని కూడా నడిపించును గాక. ఆ వెలుగును వారు చూసురు గాక. ఆ వెలుగును గురించి వారు ప్రకటించురు గాక. ఆ వెలుగు సంబంధులై వారు దేవుని కొరకు సాక్షులుగా ఉందరు గాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఉదయ కాలము నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెనని యోహాను సువార్త ద్వారా 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. బాప్టిజం ఇచ్చే యోహాను ఎలాగ సాక్షిగా ఉన్నాడో, సువార్తలో నీ ప్రియ శిష్యుడైన యోహాను ఏ రీతి అయితే సాక్షిగా ఉన్నాడో, మేము కూడా తండ్రి మా జీవితంలో ఒక సాక్ష్యం కలిగి మేము కూడా ప్రకటించి బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా నేను హత్తుకొని జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకును మీ కుటుంబములకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుడును గాక. ఆమెన్.